వెరీ గుడ్ ఈవినింగ్. ఎవ్రీ వెనస్డే మనం జీకే క్లాస్ అయితే చూస్తూ ఉన్నాం. ఎస్పెషల్లీ ఇండియన్ రైల్వేస్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. కోర్స్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా యూస్ఫుల్. మీరు మొదటిసారి మన క్లాసెస్ చూస్తున్నట్లయితే అదర్ క్లాసెస్ కూడా చూడడానికి ప్రయత్నం చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ సబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది. సో పాలిటీ, స్టాటిక్ జీకే, బేసిక్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్ కంప్లీట్లీ అయిపోయాయి. కెమిస్ట్రీ, సైన్స్ 90% అయిపోయింది. మనకి అరిథమెటిక్, రైల్వే కోర్స్ కనుక చూసినట్లయితే కంప్లీట్లీ కాలేదు. బట్ మీకు ఉన్నంత వరకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. వీలుని బట్టి నేను అదర్ క్లాసెస్ కూడా కంప్లీట్ చేస్తాను. సో ఫోకస్డ్గా చదవండి, డెఫినెట్లీ చాలా ఉపయోగపడుతుంది మీకు. ఓకేనా? చాలా తక్కువ కాస్ట్లోనే అందరికీ అందుబాటులో ఉండాలనే ఆలోచనతో తక్కువకే ఇవ్వడం జరుగుతుంది. తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. రైట్. సో కమింగ్ టు ద క్లాస్, ఇంపార్టెంట్ డ్యామ్స్, రివర్ స్టేట్స్. ఎగ్జామినర్ ఎలాంటి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది కనుక చూస్తే, పర్టికులర్ డ్యామ్ వచ్చేసి ఏ నదిపై కట్టారు అని అడిగే అవకాశం ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఆ పర్టికులర్ డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది అడిగే అవకాశం ఉంటుంది. అండ్ కొన్నిసార్లు కొన్ని సూపర్లేటివ్ క్వశ్చన్స్, అతిపెద్ద డ్యామ్ ఏది, ఇట్లాంటి సూపర్లేటివ్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. సో మోస్ట్లీ మనకి రైల్వేస్లో కానీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ చూస్తే ఎగ్జామినర్ ఇలాంటి క్వశ్చన్సే అడుగుతూ ఉన్నాడు. సో ఇదే మోర్ దెన్ ఎనఫ్. ఓకేనా? సో చూద్దాం ఒకసారి. తెహ్రీ డ్యామ్ వచ్చేసి మనకి భగీరథి నదిపై ఉంది, ఇది ఉత్తరాఖండ్లో ఉంది. కోటేశ్వర డ్యామ్ భగీరథి నదిపై ఉంది, ఇది కూడా ఉత్తరాఖండ్లోనే ఉంది. లక్వార్ డ్యామ్ వచ్చేసి యమునా నదిపై ఉంది, ఉత్తరాఖండ్లో ఉంది. రామ్ గంగా డ్యామ్, దీన్నే కాలాగర్ డ్యామ్ అని కూడా పిలుస్తుంది, ఇది రామ్ గంగా నదిపై ఉంది, ఉత్తరాఖండ్లో ఉంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి తెహ్రీ డ్యామ్ అనేది చాలా ఇంపార్టెంట్, భగీరథి నదిపై ఉంది, ఉత్తరాఖండ్లో ఉంది. ఓకే, సో ఫోకస్ చేయండి తెహ్రీ డ్యామ్ మీద. అండ్ హిరాకుడ్ డ్యామ్ మహానదిపై ఉంది, ఒడిశాలో. అండ్ ఇంద్రావతి డ్యామ్ ఇంద్రావతి నదిపై ఉంది, ఇది కూడా ఒడిశాలోనే ఉంది. సో హిరాకుడ్ డ్యామ్ కూడా చాలా ఇంపార్టెంట్, అండ్ ఇంద్రావతి కూడా ఫోకస్ చేయండి. సో ఇలాంటి క్వశ్చన్ అడగాడు, ఇంద్రావతి డ్యామ్ ఏ నదిపై ఉంది అని అడిగే అవకాశం ఉండదు. సో హిరాకుడ్ డ్యామ్ ఏ నదిపై అడిగే అవకాశం ఉంటుంది, ఇంద్రావతి డ్యామ్ ఏ నదిపై ఉంది అని అడిగాడు. ఎందుకంటే ఇంద్రావతి నది అనేది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కనుక, సో ఏ బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా డెఫినెట్లీ అదే పెడతాడు అని ఎగ్జామినర్ థింక్ చేసి అలాంటి క్వశ్చన్స్ అడగడు. ఓకేనా? భవానీ సాగర్ డ్యామ్ వచ్చేసి భవానీ నదిపై ఉంది, తమిళనాడు. మెట్టూరు డ్యామ్ వచ్చేసి కావేరి నదిపై ఉంది, తమిళనాడు. కలనాయ్ డ్యామ్ వచ్చేసి కావేరి నదిపై ఉంది, తమిళనాడు. అండ్ గాంధీ సాగర్ డ్యామ్ అడిగే అవకాశం ఉంటుంది, ఇది చంబల్ నదిపై ఉంది, మధ్యప్రదేశ్లో ఉంది. సో ఎగ్జామినర్ ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతాడంటే, గాంధీ సాగర్, గాంధీ అనగానే మనకి గుజరాత్ గుర్తొస్తుంది. సో గుజరాత్ పెట్టే అవకాశం ఎక్కువగా స్టూడెంట్స్కి ఉంటుంది తెలియని వాళ్ళు అని ఎగ్జామినర్ ఈ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. బట్ గాంధీ సాగర్ డ్యామ్ అనేది చంబల్ నదిపై ఉంది, ఇది మనకు మధ్యప్రదేశ్లో ఉంది. అండ్ ఇందిరా సాగర్ డ్యామ్ వచ్చేసి నర్మదా నదిపై ఉంది, మధ్యప్రదేశ్లోనే. ఓంకారేశ్వర్ డ్యామ్ వచ్చేసి నర్మదా నదిపై ఉంది, ఇది కూడా మధ్యప్రదేశ్లో ఉంది. అండ్ తుంగభద్ర డ్యామ్ పంపాసాగర్ డ్యామ్ అని కూడా పిలుస్తారు, తుంగభద్ర నదిపై, కర్ణాటకలో. ఆలమట్టి డ్యామ్ అడిగే అవకాశం ఉంటుంది, ఎందుకంటే మనం రెగ్యులర్ న్యూస్లలో చూస్తాం. కృష్ణా నదిపై ఉంది, ఇది కర్ణాటకలో ఉంది. అండ్ కృష్ణరాజసాగర్ డ్యామ్ కావేరి నదిపై ఉంది, కర్ణాటక. నాగార్జున సాగర్ డ్యామ్ కృష్ణా నదిపై ఉంది, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. శ్రీశైలం డ్యామ్ కృష్ణా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. పోలవరం డ్యామ్ గోదావరి, ఆంధ్రప్రదేశ్. సో ఇది కూడా నేర్చుకోండి. బిలాస్పూర్ డ్యామ్ వచ్చేసి బనాస్ రివర్, రాజస్థాన్. రాణా ప్రతాప్ సాగర్ డ్యామ్ వచ్చేసి చంబల్ నదిపై ఉంది, రాజస్థాన్. జవహర్ సాగర్ డ్యామ్ వచ్చేసి చంబల్ నదిపై ఉంది, రాజస్థాన్లోనే. అండ్ రిహాంద్ డ్యామ్ రిహాంద్ నదిపై ఉంది, ఉత్తరప్రదేశ్, ఇది కూడా ఎగ్జామినర్ అడుగుతూ ఉంటాడు. కోయనా డ్యామ్ కోయనా నదిపై, మహారాష్ట్ర. బాఖ్రా నంగల్ డ్యామ్, ఇది కూడా అడుగుతాడు ఎగ్జామినర్, సట్లేజ్ నదిపై ఉంది, హిమాచల్ ప్రదేశ్ అండ్ పంజాబ్ బార్డర్లో ఉంటుంది ఇది. అండ్ మైథున్ డ్యామ్ భరాకర్ నదిపై, జార్ఖండ్. అండ్ చెరుత్తోని డ్యామ్ కేరళలో ఉంది. ఇడుక్కి డ్యామ్ పెరియార్ నదిపై ఉంది, కేరళ. అండ్ ముల్లపెరియార్ డ్యామ్ పెరియార్ నదిపై ఉంది, కేరళ. సర్దార్ సరోవర్ డ్యామ్ నర్మదా నదిపై ఉంది, గుజరాత్. ఉఖాయ్ డ్యామ్ వచ్చేసి తపీ నదిపై ఉంది, గుజరాత్. అండ్ రంజిత్ సాగర్ డ్యామ్ రవి నదిపై ఉంది, ఇది పంజాబ్ కాశ్మీర్ బార్డర్లో. అండ్ భాగ్లిహర్ డ్యామ్ చీనాబ్ నదిపై ఉంది, కాశ్మీర్. సలాల్ డ్యామ్ చీనాబ్ నదిపై ఉంది, కాశ్మీర్. ఉరి డ్యామ్ వచ్చేసి జీలం నదిపై ఉంది, కాశ్మీర్. అండ్ కొన్ని సూపర్లేటివ్ క్వశ్చన్స్ కనుక చూస్తే, టాలెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా, తెహ్రీ డ్యామ్ 260 మీటర్ల ఎత్తు ఉంటుంది ఇది.
లాంగెస్ట్ డ్యామ్. సో దిస్ ఈజ్ ద లాంగెస్ట్, దిస్ ఈజ్ ద టాలెస్ట్. ఓకేనా. లాంగెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా హిరాకుడ్ డ్యామ్ 25.79 కిలోమీటర్. ఓల్డెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా కలనాయ్ డ్యామ్, ఇది మనకి 100 AD to 150 AD, అంటే క్రీస్తు శకం 100-150 ఆ మధ్యలో కట్టారు. చోళా డినెస్టీ టైంలో కరికలన్ రాజు అనే అతను కట్టడం జరిగింది. చాలా పురాతనమైన డ్యామ్. అండ్ టాలెస్ట్ డ్యామ్ ఇన్ వరల్డ్ జిన్పింగ్ 1 డ్యామ్, ఇది 305 మీటర్, యలాంగ్ రివర్ చైనా కట్టడం జరిగింది. అండ్ లాంగెస్ట్ డ్యామ్ ఇన్ వరల్డ్ వచ్చేసి హీరాకుడ్ డ్యామ్, ఇది అతి పొడవైనది అన్నట్టు 25.79 కిలోమీటర్. సో ఎగ్జామినర్ ఇదే ఫోకస్ చేస్తాడండి. సో మీరు అంటే ఎక్కువ ఓవర్గా వెళ్ళిపోయి రైల్వేస్ కాంది అంతా చదివి మీ టైం వేస్ట్ చేసుకోకండి. ఓకేనా. సో ఎంతవరకు అవసరమో దాన్ని రివిజన్ చేయడం మెయిన్ ఇంపార్టెంట్. మనకి ఏం 100 క్వశ్చన్లు 100కి 100/100 రావాల్సిన అవసరం లేదు. 75/100 వచ్చినా వస్తుంది మనకి. ఓకే. సో ఆ విధంగా ఫోకస్ చేయండి, డెఫినెట్లీ సక్సెస్ అవుతారు. ఓకే. సో ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ.